ఫ్రెండ్స్, ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి డూప్లెక్స్ హౌజు మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లుకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మొదటగా చూసుకున్నట్లయితే ఫుల్లీ ఫర్నిచర్డ్ చేయించడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి మనకు సోలార్ ప్యానెల్ బోర్డు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఎలాంటి కరెంట్ బిల్ కూడా మనం ప్రతి నెల కట్టనవసరం లేదు. తను గవర్నమెంట్ లెక్చరరు, వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇల్లు అమ్మడం జరుగుతుంది. ఇది కేవలం 14 నెలల కన్స్ట్రక్షన్ మాత్రమే తను దగ్గరుండి కట్టుకున్నాడు. ఇల్లు లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇల్లు గురించి పూర్తి వాళ్ళు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేద్దాం. మా యొక్క మనవి, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బాలాజీ నగర్ కాలనీ ఫేజ్ 2లో ఉంటుంది. ఏదైతే పెద్ద హైవే చూస్తున్నారో ఇది విజయవాడ 8 లైన్ హైవేకు ఆనుకున్న పుల్లారెడ్డి స్వీట్ హోమ్ నుంచి కేవలం ఇంటి వరకు మనకు కేవలం 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటికి ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు జింకల పార్క్ ఉంటుంది. చాలా విశాలంగా, వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించిన బాలాజీ నగర్ కాలనీకి సంబంధించిన పార్క్ కూడా ఒక పక్క ఉంటుంది, పిల్లలు ఆడుకునే విధంగా. ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 167 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 30x50 డైమెన్షన్స్లో చాలా అద్భుతంగా కట్టబడింది. మనకు కింద చూసుకుంటే ఒక కార్ పార్కింగు, మనకు ఒక కిచెను, ఒక బెడ్రూము చాలా అద్భుతంగా ఉంటుంది. కిచెన్, డైనింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. పైన ఒక డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైన మనకు 3 బెడ్రూమ్లతోని చాలా బాగుంటుంది. మొత్తం 4 బెడ్రూమ్లతోని. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకుంటే ఒక చిన్న మినీ రూమ్ ఇవ్వడం జరిగింది. అది మీరు మల్టీపర్పస్గా ఏ విధంగా వాడుకోవచ్చు. ఇది ఇల్లు విషయము. ఇల్లు లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు ఇల్లు డెడ్ ఎండ్ ఉండడం వల్ల మీరు భవిష్యత్తులో మాత్రము కార్ కానీ బైకులు కానీ ఈజీగా పెట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అయినా కానీ మనకు పార్కింగ్లో కూడా మనకు ఈజీగా ఒక పెద్ద కారు, ఒక 2 బైకులు అయితే ఈజీగా వస్తాయి. యాంటీ స్కిడ్ మంచి బ్లాక్ గ్రానైట్తోని అద్భుతంగా మనకు ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. పైన కూడా మంచి ప్యానెల్ బోర్డుతోని, ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు 30x50 డైమెన్షన్స్లో 3500 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు 2 స్టెప్లతోని మంచి మార్బుల్తో ఒక 2 స్టెప్పులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సాధ్యాలన్నీ మనకు ఓన్లీ ఓనర్ కన్స్ట్రక్షన్ అని అయితే దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఎంత అద్భుతంగా పెట్టడం జరిగిందో. స్లాబ్ హైట్ మనకు 11 ఫీట్లు ఉండడం వల్ల లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మెయిన్ డోర్ హైట్ 8 ఫీట్లు ఉంటుంది. మనకు అద్భుతమైన మంచి టేక్ వుడ్తోని, ఇండియన్ టేక్తో అద్భుతంగా వాడడం జరిగింది. మనకు చూసుకోండి ఎంత మంచి లుక్ ఉందో. హార్డ్వేర్ కానీ అన్ని కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు నార్త్ ఫేసింగ్ నుంచి మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి అద్భుతమైన వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఉంటుంది. ఇక్కడ మనకు టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ మాత్రం మంచి లైట్లతోని, మంచి డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపలికి వెళ్ళే మెట్లు ఉంటాయి. మనకు మెట్ల కింద కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా చాలా విశాలంగా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. అందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూడబోతున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము. ఇక్కడ మనకు బుద్ధుని బొమ్మతో కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ, లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా క్వాలిటీగా వాడడం జరిగింది. చూసుకోండి, మాస్టర్ బెడ్ కూడా ఎంత విశాలంగా ఉందో. వాళ్ళు 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని, మంచి వెంటిలేషన్ వరకు పెద్ద విండోతోని, మంచి కలర్ కాంబినేషన్ క్వాలిటీ గల కబోర్డ్స్తోని, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, ఇంట్లో బాత్రూమ్ కూడా చాలా లాంగ్లో చాలా ఫేషియస్గా రావడం జరిగింది. వెస్టర్న్ కల్చర్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా క్వాలిటీ గల మెటీరియల్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో ఇది మనకు కిచెన్ కూడా ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. 11 ఫీట్ హైట్ స్లాబ్ ఉండడం వల్ల ఇంత లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి
మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చూసుకోండి, ఈజీగా 3-4 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి క్వాలిటీ గల కబోర్డ్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని అదేవిధంగా ఇక్కడ మనకు చిమ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా చిమ్ని మనకి ఇదే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, కబోర్డ్స్ మాత్రం మంచి కలర్ కాంబినేషన్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన కిచెన్కి ఆనుకునే డైనింగ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ టేబుల్, ఇంతకన్నా పెద్ద టేబుల్ కూడా మనకు డైనింగ్ టేబుల్ కూడా పడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. తిన్న తర్వాత చేతి కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. మనకు డైనింగ్ ఏరియాలు కూడా అందమైన ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది పూజ స్పేసు. పూజ స్పేస్ కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులుండి పూజ చేసుకునే విధంగా మంచిగా క్వాలిటీ గల మంచి టైల్స్ వాడే అద్భుతమైన ఒక పూజ స్పేస్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనకు ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది. ఏదైతే మీరు డోర్ చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో వెనక భాగాన్ని ఉన్నటువంటి డోరు. మనకు వెనకాల వెళ్ళినట్టయితే మంచి సెట్ బ్యాక్లతోని ఒక బోర్ పాయింట్ ఉంటుంది, ఒక వాష్ పాయింట్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు పైన 3 BHK ఫుల్లీ ఫర్నిచర్తో చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మెట్లు కూడా మంచి ప్లానింగ్తోని 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. మంచి గ్లాస్ సిస్టమ్తోని మంచి రీలింగ్, అది కూడా గోల్డెన్ కలర్ SS కంపెనీ రీలింగ్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా తన ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. పైకి రాగానే మంచిగా అద్భుతమైన మంచి హాల్ చూసుకోండి. హాల్ కూడా ఎంత బాగుందో. ఫ్లోరింగ్ అయితే మంచి టైల్స్ అద్భుతంగా వాడడం జరిగింది. ఇక్కడ కూడా మనకు చిన్న కబోర్డ్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇక్కడ కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతోని చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు పైన కూడా చూసుకొని మనకు డోర్స్ క్వాలిటీ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఎంత విశాలంగా ఉందో. మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా విండోతో మంచిగా చాలా అద్భుతంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఇందులో ఈజీగా మనకు కింగ్ సైజ్ బెడ్ అయితే 100% పడుతుంది. మనకు ఫాల్సింగ్ లైట్లు కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి కలర్ కాంబినేషన్తో క్వాలిటీ గల కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నట్టయితే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు వెస్టర్న్ కల్చర్తోని ఇందులో వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు చిల్డ్రన్ బెడ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఏదైతే డోర్ చూస్తున్నారో ఈ డోర్ అవతల మనకు మంచి బాల్కనీ స్పేస్ ఉంటుంది. ఈ బాల్కనీ స్పేస్లోనే వాళ్ళు మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఇటుపక్కకు అన్ని రకాల వెంటిలేషన్ పరంగా అంత అద్భుతంగా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాల్కనీ అయితే చాలా ఫేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ విషయంలో చూసుకున్న ప్రతి ఒక్కటి మన క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, చాలా ఫేస్గా రావడం జరిగింది. అదేవిధంగా విశాలమైన ఎక్సలెంట్ హాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. ప్రతి ఒక్క బెడ్రూమ్లో మంచి క్వాలిటీ గల మంచి ప్లైవుడ్తో అద్భుతమైన డిజైన్తో మన కబోర్డ్ చేయించడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఫాల్సింగ్ డిజైన్లతో చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఒక స్లైడింగ్ డోర్తోని విశాలమైన ఒక బాల్కనీ కూడా ఉంటుంది. చూసుకొని బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇది ఇల్లు మనకు ఫ్రంట్ సైడు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి మనకు ఇంటి ముందే కార్లు కూడా బైకులు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చాలా అద్భుతమైన మెటీరియల్ వాడి ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు. ఓనర్ తన ఇష్టంగా కట్టుకున్నాడు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్ కూడా ఎంత విశాలంగా ఉందో. వాళ్ళు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న ఇంత ఫేస్గా రావడం జరిగింది. చూసుకోండి, మంచి ప్లానింగ్తో ఉంటే తప్ప ఇంత సాధ్యం కాదు ఇది మనకు. ఇందులో కూడా చూసుకోండి, కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడి మంచి డిజైన్లతోని వెంటిలేషన్ పరంగా ఇందులో 2 విండోలు ఉన్నాయి. చూసుకోండి, ఫాల్ సీలింగ్లో అయితే అద్భుతమైన డిజైన్లతోని క్వాలిటీగా ఇవ్వడం జరిగింది, మంచి మంచి లైట్లతోని. ఫ్రెండ్స్ ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఏదైతే మీరు ఇందులో చూస్తున్నారో గీజర్స్ ప్రతి దాంట్లో గీజర్స్ ఉన్నాయి. ఇదే విధంగా గీజర్తో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో. మనకు టెర్రస్ పైన ఒక చిన్న మినీ రూమ్ ఉంది. అదేవిధంగా మనకు సోలార్ ప్యానెల్ బోర్డ్స్ ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏదైతే మన పైకి చేరుకుంటున్నామో చూసుకోండి, అక్కడ కూడా మనకు అద్భుతమైన ఫాల్సింగ్ డిజైన్లతోని ఒక జూమర్ లైట్ కూడా పెట్టడం జరిగింది. మెట్లు మాత్రం మంచి క్వాలిటీ గల గ్రానైట్తో అద్భుతంగా వాడడం జరిగింది. మంచి గ్లాస్ సిస్టమ్తోని
కన్స్ట్రక్షన్ విషయాలు మాత్రం ఎక్కడ అజాగ్రత్త చేయలేదు. టెర్రస్ పైకి చేరుకోగానే ఏదైతే ఈ రూమ్ చూస్తున్నారో ఇది చిన్న మినీ రూమ్ ఉంటుంది. మీరు మల్టీపర్పస్ ఏ విధంగా వాడుకోవచ్చు. చూసుకుని టెర్రస్ కూడా చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకు టెర్రస్ పైన మంచి సోలార్ ప్యానెల్ బోర్డు, అదేవిధంగా ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది మనకు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ సోలార్ ప్యానెల్ బోర్డు వల్ల మనకు లాభం ఏంటంటే కరెంటు బిల్లు కట్టడం ఉండదు. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ విషయము. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో, మంచి పర్గోలతోని అద్భుతంగా కట్టడం జరిగింది. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,20,00,000 చెప్తున్నారు. 2 CR 20 lakhs చెప్తున్నారు. రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ అవైలబుల్తో మంచిళ్ళు మీ ముందు తీసుకొచ్చాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలు అంజయ్య.